హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ కు మరణం లేదన్న ఎమ్మెల్యే ఆలపాటి, తెలుగు జాతి ఉన్నంత వరకు చిరస్మరణీయులే అంటూ వెల్లడి. ఘనంగా ఎన్టీఆర్ 23వ వర్ధంతి వేడుకలు, పలు చోట్ల సేవా కార్యక్రమాలు. అవకాశవాద పొత్తులు నీవంటూ ముఖ్యమంత్రిని విమర్శించిన అన్నాబత్తుని, 175 స్థానాల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ ప్రకటన. తెలుగువారి హృదయ స్పందన నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ 23వ వర్ధంతిని పురస్కరించుకుని నియోజకవర్గంలో వాడవాడలా ఎన్టీఆర్కు నివాళులు, వివిధ సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి. తెలుగు జాతి స్ఫూర్తి ప్రదాత ఎన్టీ రామారావు 23వ వర్ధంతిని పురస్కరించుకుని నియోజకవర్గంలోని హాఫ్పేట నుండి తెలుగుదేశం పార్టీ యువత పెద్ద సంఖ్యలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హాఫ్పేట, కొలకలూరు, గుడివాడ, కోపల్లె, తదనంతరం అంగల్గుదురు గ్రామంలో గణేష్ యూత్ చేపట్టిన వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. నిలువెత్తు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ ఎన్టీఆర్ చరిత్రకారుడని, చరిత్రను తిరగరాసిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. కళాకారుడిగా జీవితం ప్రారంభించి కళకు అర్థం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. మార్పుకు కారణం ఎన్టీఆర్ అంటూ, తెలుగు జాతి జగత్తుకు వెలుగు నింపిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ నివాళి అర్పించారు. కార్యక్రమాన్ని వీరవల్లి మురళి పర్యవేక్షించారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 23వ వర్ధంతి 23 సంవత్సరాలు గడిచినా కూడా తెలుగువాడి యొక్క హృదయ స్పందన ఎన్టీఆర్ అని చెప్పుకోవటం అనేది 100కి 100 పాళ్ళు నిజం. అలాంటి నాయకుడు భారతదేశ రాజకీయాల్లో తెలుగు జాతికి ఒక గర్వకారణం. తెలుగు ముద్దుబిడ్డగా ఆజన్మంతం ఒక రకంగా చెప్పాలంటే ఈ చరిత్ర, ఈ సమాజం ఉన్నంతకాలం ఎన్టీ రామారావుని మర్చిపోలేదు. అలాంటి మహానాయకుడు మన నాయకుడు నందమూరి తారక రామారావు అని చెప్పి ఆయన 23వ వర్ధంతి ఈ తెనాలిపట్నంలో చక్కగా జరుపుకుంటున్నందుకు. తదనంతరం సుల్తానాబాద్లో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గణేష్ డెకరేషన్స్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వర్ధంతి జరిగింది. తదుపరి చెంచుపేటలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు ఎమ్మెల్యే వేశారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు నివాళి అర్పించారు. రావి శ్రీనివాసరావు నేతృత్వంలో వర్ధంతి వేడుకలు జరిగాయి. కాగా మున్సిపాలిటీ వద్ద జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో ప్రజలు అనేక మంది పాల్గొన్నారు. ఎన్టీఆర్కు జోహార్లు అర్పిస్తూ, ఆయన సేవలు కొనియాడుతూ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నాబతుని జయలక్ష్మి, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, ఎక్స్ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, కావూరి చంద్రమోహన్, వీరవల్లి మురళి, రావి చిన్ని, ఆలపాటి వెంకట్రామయ్య, పట్టణ తెలుగు యువత, మండల యువత పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగువారు మర్చిపోలేని వ్యక్తి ఎన్టీ రామారావు అని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని పాత గవర్నమెంట్ ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించడమే కాక స్వయంగా రక్తదానం చేశారు. సినీ ప్రపంచానికే కాక రాజకీయ రంగానికి దివిటి వంటి వాడని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రైతు కుటుంబంలో జన్మించి కళాకారుడిగా సినీ ప్రపంచానికి వెలుగు నింపడమే కాక సినీ జగత్తులో ఒక ప్రస్థానం ఎన్టీఆర్ అని అన్నారు. రాజకీయ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్దంటూ ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసే సమయంలో సూది నరంలోకి వెళ్లిపోవడంతో రక్తస్రావం అవడంతో వెంటనే వైద్యులు వైద్య చికిత్స నిర్వహించారు. ప్రజల యొక్క మన్నల్ని, ప్రజల యొక్క మౌలిక సదుపాయాలను కలగజేసే విషయంలో ప్రపంచానికే
ఒక పేరు తెచ్చిన వ్యక్తి మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈరోజు ప్రపంచంలో మార్పుకి శ్రీకారం చుట్టిన వ్యక్తి, ఒక భారతదేశ రాజకీయాలు కాదు. 1983లో ఆయన అన్న ఒక మాట ఈనాడు ప్రపంచంలో ఉన్న ఆర్థిక నిపుణులంతా కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. పేదవాడి యొక్క ఆకలిని గుర్తించాలి, పేదవాడి యొక్క బెత్తడి పొట్టకి ఇప్పుడు అన్నం పెట్టాలి, అదే నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. అయితే ఈనాడు అన్ని రాజకీయ పార్టీలు, ప్రపంచ మొత్తంలో ఉన్న రాజకీయవేత్తలు ఈనాడు పేదరికాన్ని ఏ రకంగా పోగొట్టాలి, అజరామంగా ఈనాడు అంచెలంచెలుగా వెదుగుతున్న ఈ తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావుకి ఆత్మకి శాంతి చేకూరేలాగా ఆయన ఆశయాల్ని, ఆయన సిద్ధాంతాలని ప్రతి ఒక్క కార్యకర్త పుణికిపుచ్చుకునే విధంగా ఈ వర్ధంతిని ఘనంగా చేసుకుంటూ మళ్ళీ తెలుగుదేశమే రావాలి అనే శపథం చేసుకుంటూ ప్రతి అడుగు కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ అదే నిజమైన నివాళులు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పిండాల వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నావతుని జయలక్ష్మి, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్, జెట్టి రేణుక, కావేటి సామ్రాజ్యం, నియాజుద్దీన్ తదితర పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల జరిగిన వర్ధంతి కార్యక్రమాల్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు నాజర్పేటలోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మునగా మహేష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెలుగుదేశం జెండాని ఆవిష్కరించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తదనంతరం చిన్నరావులోని పార్కు వద్ద గల రావి చెట్టు నందు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ పోస్టర్ కి పూలమాలలు వేసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా ప్రగడకోటయ్య నగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పించారు. కాగా బోస్ రోడ్ లోని పెంబసాని థియేటర్ వద్ద జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. కొత్త వంతెన వద్ద గల ఆటో స్టాండ్ నందు జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఓవర్ బ్రిడ్జ్ వంతెన వద్ద తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆలపాటి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఇదే సమయంలో పేదవారికి దుప్పట్లు పంచిపెట్టారు. రైల్వే స్టేషన్ సమీపంలో గల సాయిబాబా గుడి వద్ద జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని ఆటో వర్కర్స్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు పార్టీలో చేరారు. తదనంతరం దుప్పట్లు పంపిణీ చేశారు. మన ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కాకుండా భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక నూతన మలుపుకి శ్రీకారం అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. అలాంటి నాయకుడు మన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఐతానగర్ లింగారావు సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ సీనియర్ నేత జేఎస్ఆర్ మాట్లాడుతూ తెలుగువారికి ఇదొక పండుగ రోజు అని అన్నారు. ప్రపంచానికి మార్గాన్ని చూపిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ పేర్కొన్నారు.
పంచకట్టులో మనగాడు. అలాంటి నాయకుడు మన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 23వ వర్ధంతి సందర్భంగా ఈనాడు ఆయన గురించి కొన్ని నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ప్రతి తెలుగువాడి ఒక బాధ్యత. మద్రాసీలైనటువంటి మన ఉనికిని మొట్టమొదటిగా కాపాడుకున్న సందర్భం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే. నందమూరి నాయకత్వంలోనే తెలుగువాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి ప్రపంచానికి ఆయన ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకి న్యాయం చేయటమే కాకుండా, ఆ పాత్రలో లీనమవటమే కాకుండా, ఆ పాత్ర గురించే ప్రతి తెలుగువాడి మనసులో కలిగే భావన కృష్ణుడిగా, రాముడిగా. కాగా నందులపేటలో జరిగిన వేడుకల్లో తెలుగు యువత ఆధ్వర్యంలో ఎన్టీఆర్కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో చైర్మన్ పెండాల వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నావతుని జయలక్ష్మి, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్, చల్లా పుల్లారావు, జొన్నాదుల మహేష్, దివి హేమంత్, అత్తోట వందనం, గుమ్మడి రాంబాబు, కంచర్ల ఏడుకొండలు, తాడుబైన హరిప్రసాద్, మారోతు సీతారామయ్య, ఈదర వెంకట పూర్ణచంద్, వంగా సాంబిరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయాల్లో 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉందని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్తో వైసీపీకి ఉన్న పొత్తు బహిర్గతమైందని చెప్పటాన్ని వైసీపీ నేత అన్నాబత్తున శివకుమార్ ఖండించారు. వైసీపీతో తప్ప అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్న మీరు మాపై నిందలు మోపుతారా అంటూ ప్రశ్నించారు. అవకాశ రాజకీయ పొత్తులు పెట్టుకుంటూ తిరిగి వారిపై బురద చల్లే రాజకీయ ముఖ్యమంత్రి చంద్రబాబుదని అన్నాబత్తున శివకుమార్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ భాగస్వామ్యం నేపథ్యంలో టీఆర్ఎస్తో వైసీపీ కలిస్తే తమపై బురద చల్లే పరిస్థితి తెస్తారా అంటూ ప్రశ్నించారు. తాము ఎవరితో కలిస్తే మీకేంటంటూ అన్నారు. ఎన్నికల ముందు 2 రాష్ట్రాల ప్రజల కోసం మనం కలిసి పనిచేద్దామని టీఆర్ఎస్ని కోరానని, అయితే టీఆర్ఎస్ సుముఖత వ్యక్తం చేయలేదని చెప్పిన చంద్రబాబు తాము ఫ్రంట్లో భాగస్వామ్యం అయితే నీకెందుకు ఉలికిపాటు అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు కొత్త తరహా ప్రచారం చేస్తున్నారని, మోదీ, కేసీఆర్, జగన్లు ముగ్గురు రాష్ట్రాన్ని దెబ్బతీసే విధంగా కలిసి పనిచేస్తున్నారని అనటంపై కూడా అన్నాబత్తుని ఖండించారు. వైసీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నాబత్తుని వెల్లడించారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం ఏపీలో కూడా పొత్తు పెట్టుకుంటుందా అంటూ ప్రశ్నించిన అన్నాబత్తుని ఓడిపోతామన్న భయం చంద్రబాబుకు పట్టుకుందని చెబుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవారికి వైసీపీ సపోర్ట్ చేస్తుందంటూ ప్రకటించారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి మొన్న కనుమ రోజు లోటస్ పాండ్లో కలవటం జరిగింది. ఆ జరిగినాక ఇద్దరు నాయకులు, అంటే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేటీఆర్ గారు ఇద్దరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా మాట్లాడటం జరిగింది. దీనికి తెలుగుదేశం పార్టీ టీవీల్లో కానీ ప్రెస్ ద్వారా కానీ వైఎస్ఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసిపోయింది అంటారు. టీఆర్ఎస్ పార్టీ ముసుగు తీసేసింది అంటారు. వైఎస్ఆర్ పార్టీ ముసుగు తీసేసింది అంటున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు ఈ దేశంలో కాంగ్రెస్కి, బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్షాలని, అధికార పక్షాలని కలుస్తూ ఉన్నమాట మనం ఒక 2 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. బిజు పట్నాయక్ గారిని గెలిచారు, తమిళనాడులో డిఎంకేని గెలిచారు, డిఎంకేని గెలిచారు స్టాలిన్ గారిని, అలాగే మాయావతి గారిని గెలిచారు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేవరకు ప్రతిపక్ష పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి ఆయన చర్చిస్తే అసలు ఈ రాష్ట్రంలో లేని టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ రాష్ట్రంలో లేదు, అది తెలంగాణలో ఉంది. ఈ రాష్ట్రంలో ఆ పార్టీయే లేదు. అరే ఒక్కసారి ఆలోచించండి అని నేను కోరుతా ఉండా. బీజేపీ నరేంద్ర మోడీ బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు, అద్భుతమైన ప్రధానమంత్రి అని చెప్పింది నువ్వు. ఇప్పుడు దొంగ అని చెబుతుంది నువ్వు. కాంగ్రెస్ పార్టీని తిట్టింది నువ్వు, ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు అని చెబుతుంది నువ్వు. పవన్ కళ్యాణ్తో కలిసి కాపురం చేసింది నువ్వు. పవన్ కళ్యాణ్ బీజేపీతో చేరిపోయాడు, జగన్తో కలిసిపోయాడు అని చెబుతుంది నువ్వు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ చేర్చుకోవటానికి మాట్లాడుతుంది నువ్వు. నువ్వు వైఎస్ఆర్ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, తెలంగాణ రాష్ట్ర, అసలు ఈ రాష్ట్రంలో లేని పార్టీతో పొత్తు పెట్టుకునేది ఏంటి స్వామి? ఈ రాష్ట్రంలో ఈ పార్టీ ఉంటే మేము పొత్తు పెట్టుకోమని చెబుతాం. అసలు ఈ రాష్ట్రంలోనే ఆ పార్టీ లేదు, మేము పొత్తు పెట్టుకునేది ఏంది? ప్రజలు గమనించగలుగుతారు, ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీని ఎవరు ఎన్ని ఇలాంటి అసత్య ప్రచారాలు చేసినా తెలివిగల విఘ్నత గల ప్రజలు ఎవరి స్టాండ్ ఏంటి, ఎవరు ఏ రకంగా మాట్లాడి ఏ రకంగా ఎలక్షన్స్కి వెళ్తున్నారు అనేది తెలుసుకోగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. సమావేశంలో దేశు శ్రీనివాసరావు, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, డి సాంబశివరావు, సాయిబాబా మాస్టర్, తాడుపైన రమేష్, బూరెల దుర్గాప్రసాద్, తాడుపైన రామయ్య, ముక్తేశ్వరరావు, దుబాయ్ బాబు, తట్టుకుళ్ళ అశోక్ యాదవ్, కనపర్తి అనిల్ కుమార్, కోగంటి బాబూజీ, కె బుల్లయ్య, వై వెంకటేశ్వర్లు, సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని అర్బన్ బ్యాంకులో ఎన్టీ రామారావు 23వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు అన్నారు. ఎన్టీఆర్ కళారంగానికే కాక తెలుగు జాతికి ఎనలేని సేవలు అందించారని హరిప్రసాదరావు పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలకి పెన్నిది, నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు 23వ వర్ధంతి సందర్భంగా మరి మా తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఆయన ఘన నివాళులు అర్పించుకున్నాం. మా డైరెక్టర్లందరి సహకారంతో, బ్యాంకు సిబ్బందితో సహకారంతో నివాళులు అర్పించుకున్నాం. ఆయన ఆశీస్సులతో తెలుగు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి, మరి ప్రత్యేకమైన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పొందడం నడిపించాలంటే అన్నగారి ఆశీస్సులు ఎంతైనా ఉండాలని చెప్పి, మరి ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి, ఈ బ్యాంకు అభివృద్ధికి ఆయన ఆశీస్సులు ఎంతో సహకారం అందించాలని చెప్పి మేము కోరుకుంటూ ఆ దేవుడికి అన్నగారికి మనశ్శాంతి చేకూర్చాలని చెప్పి, శాంతి చేకూర్చాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కామినేని దశరథరామయ్య, షేక్ బాజీ, కావేటి విజయభాస్కర్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, బాల గంగాధర్రావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిలో ఎస్బీఐ బ్యాంకు 1,10,00,000 మేర ముద్రా రుణాలను అందజేసింది. 110 మంది లబ్ధి పొందినట్లు అధికారులు తెలిపారు. తెనాలిలోని గౌతమ్ గ్రాండ్లో ఎస్బీఐ నిర్వహించిన రుణమేళాలో 110 మంది 1,10,00,000 మేర ముద్రా రుణాలను పొందారని ఎస్బీఐ అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ మణి పల్వేషన్ తెలిపారు. వీరిలో స్వర్ణ, వడ్రంగి, శిల్పకళలకు చెందిన వృత్తిదారులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రుణాల పంపిణీ కార్యక్రమంలో డీజీఎం జి ప్రేమాజీ, రీజనల్ మేనేజర్ అనురాధ, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. వెండి కళాకారులకి లోన్స్ ఇచ్చాము. అలాగే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ కూడా లాస్ట్ ఇయర్ లోన్ ఇచ్చాము. 98% ఆఫ్ ది లోన్స్ ఆర్ రెగ్యులర్. ఓన్లీ 2-3 లోన్స్ మాత్రం కొద్దిగా ఇర్రెగ్యులర్ ఉంటే మేము వారి యొక్క అసోసియేషన్తో టేకప్ చేశాము. అవి కూడా వాళ్ళు రీపే చేయిస్తున్నారు. సో 100% స్టాండర్డ్ అకౌంట్స్గా ఉన్నాయి ప్రస్తుతం ఆ 250 లోన్స్ కూడా. ఈ సంవత్సరం మళ్ళీ మేము ముద్రా లోన్స్ ఇవ్వాలనుకున్నాము. ఇంకో కొత్త యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి తెనాలిలో అని వాకప్ చేసాము. చేస్తే ఇలా విగ్రహాలు తయారు చేస్తారు కొంతమంది, మెటల్తో, వుడ్తో అండ్ ఫైబర్తో అని తెలిసి వాళ్ళకి నెక్స్ట్ ఇక్కడ చాలామంది ఇళ్ళు కట్టించుకుంటారు. వాళ్ళ మెయిన్ డోర్స్ కార్వింగ్ ఉంటుంది, వుడ్ కార్వింగ్. ఆ వుడ్ కార్వింగ్ కూడా జంపని అనే ఊళ్ళో చేస్తారని చెప్తే వాళ్ళకి, అలాగే గోల్డ్ వర్కర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ, మోర్ దాన్ 200 మెంబర్స్ దాకా ఉన్నారంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి మేము లోన్ ఇస్తాము అంటే వాళ్ళు కొంతమంది వచ్చారు లోన్ ముందుకు.
వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీఆర్ కు మరణం లేదన్న ఎమ్మెల్యే ఆలపాటి, తెలుగు జాతి ఉన్నంత వరకు చిరస్మరణీయులే అంటూ వెల్లడి. ఘనంగా ఎన్టీఆర్ 23వ వర్ధంతి వేడుకలు, పలు చోట్ల సేవా కార్యక్రమాలు. అవకాశవాద పొత్తులు నీవంటూ ముఖ్యమంత్రిని విమర్శించిన అన్నాబత్తుని, 175 స్థానాల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.